శివ కళ్యాణం అనేది జీవితంలో ఒక్కసారైనా చేయగలుగుతానా అని నాకు నేను ప్రశ్నించుకున్న రోజులున్నాయి. ఈరోజు శివయ్య తరపున కూర్చొని కళ్యాణంలో ఆయన తరపున బంధువుగా నేను కూర్చొని కళ్యాణంలో చేయగలిగానంటే నిజంగా ఆ శివయ్య కృప నా మీద పడింది. ఆయన కన్ను చూపు నా మీద పడింది. ఆయన చూపించే కరుణ కింద ఒక గొడుగు కింద నేను కూడా నించోగలిగాననే ఆనందం చాలా ఉంది. నా చేత్తో ఆయనకి తలంబ్రాలు కలిపి, పట్టు వస్త్రాలు తెచ్చి, ఆయన కోసం నేను కూర్చొని నేనింతకు మించి ఏం చేయగలనయ్యా? అంతకన్నా భాగ్యం ఇంకొకటుందా? ఇంత భాగ్యం నాకు కలిగించావు. నేను నా జీవితాంతం శివత్వంలో ఉండిపోతాను. నిన్ను నేను ఇంకా తెలుసుకుంటాను అనే సిట్యుయేషన్‌కి నన్ను తీసుకొచ్చినందుకు శివయ్య ఎప్పటికి నేను నీ మాట జవదాటను. ఇంత భాగ్యం కలిగించినందుకయ్యా.